జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లాభంలో కేతు శుక్రుడు యోగిస్తున్నారు. 6వ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. తులా లగ్నానికి పరమకారుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తారు మీకు. అలాగే గురువు గారు యోగిస్తున్నారు మీకు 9వ స్థానంలో ఉండి. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అలాగే వారాంతంలో చంద్రుడు కూడా లాభస్థానానికి వస్తున్నారు కాబట్టి వారాంతంలో మీకు 5 గ్రహాలు యోగిస్తాయి. దాని మూలంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీరు బ్రాహ్మణుడి కనుక నల్ల నువ్వులు దానం చేస్తే కనుక మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ వారం అంతాను మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే మీరు సోమవారం రోజున అలాగే బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మీరు అనుకునే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ గా ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. అలాగే బిజినెస్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకున్న డిసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి. దాని మూలం బిజినెస్ లో లాస్ అయ్యే అవకాశం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ పరంగా అలాగే మనీ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. మీ కుటుంబాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మీరు కుటుంబం నుంచి కూడా ధనం వస్తుంది, మీకు చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. పంచమంలో రాహు భగవానుడు ఉన్నారు. దాని మూలంగా లవర్స్ కి ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు ఈ వారంలో. ఎందుకంటే శని సూర్యుడు బద్ధ శత్రువు. దాని మూలంగా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం వాటి కళ్ళకు సంబంధించిన విషయాలు, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాలు, స్ట్రెస్ అధికంగా అవటం, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అలాగే మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు వివాహం కూడా కుదిరే అవకాశం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.